ఒక 1.5 hour నుంచి ఒక 11K దాకా తిరిగి చెప్పు. కోడి పందాలు ఎలా ఉన్నాయి చెప్పా. చూసిన వాళ్ళు చెప్తారు. కోడి పందాలు ఎలా ఉన్నాయి చెప్పు. కోడి పందాలు సంవత్సరం ఎలా జరిగింది ఇప్పుడు కోడి పందాలు బ్రో? ఇంకా ప్రస్తుతం మొదటి రోజు కాబట్టి మంచి హుషారుగా ఉన్నారు. మళ్ళీ రేపు మకర సంక్రాంతి కాబట్టి రేపు టెస్ట్ సిరీస్లా జరుగుతాయి అంట. రేపు ఐదు సిరీస్లు చూద్దాం ఎలా ఉంటుందో. ఈరోజు మా చెల్లెమ్మ వల్ల ఇది ప్లస్ అయింది. చందు చెల్లెమ్మ వల్ల. సరే సరే నెక్స్ట్ క్వశ్చన్. నాకు 200 నేను ఊరండి మాది ప్రకాశం జిల్లా. ఫస్ట్ టైం రావడం. వచ్చాము 1000 రూపీస్ బొక్క. ఎంత వేసారు ఫస్ట్? మొత్తం 2000 వేసాను. 1000 రూపాయలు పోయాయి. 1000 లాస్లో ఉన్నాను ప్రెజెంట్. ఉదయం నుంచి ఆడుతున్నాను. మీరు రోజు వస్తే ఇంకా డబ్బులు మిగలవు నా చేతిలో. ఇదే లాస్ట్. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇప్పుడు ఎంత వేసారు, ఎంత గెలిచారు, ఎంత ఓడిపోయారు? మొత్తం పోయి ఎంత వేసారు? పోగొట్టుకునే చెప్తే ఇంట్లోకి రానివారు. పర్లేదు చెప్పండి, కట్ చేస్తాం. ఇప్పుడే స్టార్ట్ చేసాము. 1K అలాగా వెళ్తున్నాం. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే గట్టిగా పోగొట్టుకున్నాం. కోడి మీద ఏమైనా వేసారా? ఇప్పుడే స్టార్ట్ చేసారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూద్దాం ఎంత వేసారు. 200 చూద్దాం. నన్ను వేద్దని చెప్పి ఈ పర్సన్ వేస్తున్నాడు. ఎంత వేస్తాడు? ఈజ్ మై హస్బెండ్ బై ద వే. వావ్, వాట్ ఎ న్యూస్. అండి. సో మీ పేరేంటండి? నా పేరు వీర వెంకట సత్యనారాయణ. ఎంత వేసారు? 600 వేసామండి. ఎంత గెలిచారు? 600 పోయినాయండి. మళ్ళీ వద్దాం అనుకుంటున్నారా? అసలు వద్దండి. మీరు వేసారా, ఇంకెవరి చేత నేర్పించారా? నమ్మకంతో వేసానండి. మొత్తం దొబ్బినాయండి. మళ్ళీ పర్సన్ ఆల్మోస్ట్ 1 hour 2 hours నుంచి అక్కడే ఉన్నాడు. ఎంత సంపాదించాడో కనుక్కుందాం. ఎంత తీసుకొచ్చారు? 5000 తీసుకొచ్చానండి. ఎంత సంపాదించారు? నేను దాదాపు 5000లో ఒక 1.5 hour నుంచి ఒక 11K దాకా సంపాదించాను. ఇప్పుడు లాస్ట్లో ఏమైందంటే నా బ్యాడ్ లక్ 3 sevens పడ్డాయి. ఓకే, నేను సంక్రాంతి అంటే డబ్బులు పోగొడదామని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఎంత పోగొడదాం అనుకుంటున్నారు? పోగొడదాం ఏం లేదండి. నా దగ్గర పర్సులో 6000 ఉన్నాయి. 6000 పోయేదాకా ఇంటికి వెళ్ళండి. సో 5000 తీసుకొచ్చి 1000 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాడు ఈయన. చూద్దాం రేపు కూడా వస్తారా? నేను ఇంకా 3 days ఇక్కడనే ఉంటానండి. చూసారు కదా. మళ్ళీ చేయి తెగుద్ది. నా మాటిని